హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు వాళ్ళు తయారు చేసుకోవడానికి మినపప్పు 4 గంటలు నానపెట్టుకున్న మినపప్పుని ఈ విధంగా లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఈ విధంగా కలుపుకొని బాగా మంచిగా ఒక మిక్సీ జార్లో ఒక 6 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దాంతో అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు వాటర్ యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో ఒక స్టీనర్తో వాడిపోసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుని అదే మిక్సీ జార్లోని పెరుగు కూడా గట్టిగా చక్కగా పుల్లటి పెరుగు కాకుండా మంచి పెరుగు తీసుకొని దానికి సాల్ట్ యాడ్ చేసేసుకొని పేస్ట్గా చేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. మొత్తం కూడా అలా ఉండాలి. దీన్ని తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూను ఆయిలు, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అలాగే కరివేపాకు. ఈ తాలింపు అంతా కూడా ముందుగా మనం పెరుగు దాంట్లో వేసేసుకొని అలాగే ముందుగా మిక్సీ జార్ పట్టుకున్నంత వేసేసుకోండి. పెరుగాళ్ళు తయారు చేసుకోవడానికి కొద్దిగా చేతికి తడి చేసుకొని ఇలాగా బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి. పల్సటి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో ఆవాళ్ళంతా కూడా వేసేసి బాగా పిండేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగులో వేసేసుకోండి. దహి వడ రెడీ అయిపోయింది. పెరుగు వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా అప్పుడప్పుడే తయారు చేసుకొని ఈ విధంగా తీసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉండే వడలు తయారవుతాయి. చాలా లోపలికి జ్యూస్ కూడా వెళ్ళి చాలా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.